హిందూ బంధువులందరికీ నమస్తే. వేల ఏళ్ల సంవత్సరాల కింద ఒక మతస్థులు మన హైందవ జాతి మీద దాడి చేసి మనల్ని ఊచకొత్త కోసి మరి మన జాతిని మొత్తం కన్వర్ట్ చేసుకున్నారు. హిందూని పతనం చేద్దాం అనుకున్నారు, కానీ అది వాళ్ళతో సాధ్యం కాలేదు. మన మందిరాలని మనం కాపాడుకున్నాం, మన జాతిని మనం కాపాడుకొని నిలబడ్డాం. తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి మన బుద్ధి మీద దెబ్బ కొడదాం చూస్తారు. మట్టి కుండలు తింటే అల్యూమినియం గిన్నెలు అలవాటు చేశారు. మనం మన ఆవు పాలు తాగితే బర్రెపాలు తాగడం అలవాటు చేశారు. మన బుద్ధి మీద, మన శక్తి మీద, మన శారీరక మీద దెబ్బ కొట్టారు. వాళ్ళు కూడా మన హైందవ జాతిని కన్వర్ట్ చేద్దామని చెప్పి కన్వర్ట్ చేసుకున్నారు. కానీ హైందవ జాతి అట్లా నిలబడ్డది. అఖండ భారతదేశంలో హిందువులు ఎక్కడ సడలింపు కాలేదు, ఎక్కడ భయపడలేదు, అట్లే నిలబడ్డాము. ఇవాళ రాజకీయాలు వచ్చాయి, అయినా కూడా 50-70 ఏళ్ళు అవుతున్నాయి. ఇవాళ స్వతంత్రం వచ్చింది హిందూ జాతికి, హైందవ జాతికి. ఇప్పుడు స్వతంత్రంగా బతున్నాము. ఇప్పుడైనా సరే మనం ప్రతిదీ ఆరోగ్యమైన ఫుడ్ తీసుకుందాము, ఆరోగ్యంగా ఉందాము, మన హిందూ జాతిని, హైందవ జాతిని కాపాడుకుందాము, అఖండ భారతదేశాన్ని కాపాడుకుందాం. జై హింద్, భారత్ మాతాకి జై.